హాయ్ అండి. వెల్కమ్ టు మా వంటల ఎక్స్‌ప్రెస్. సో, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే బెడ్మీ పూరి అండి. అండ్ విత్ ఆలు కర్రీతో నేను చూపించబోతున్నాను. ఈ పూరి ఏంటంటే మనం రెగ్యులర్‌గా చేసుకునే గోధుమ పిండితో చేసుకునే పూరి కాదండి. గోధుమ పిండితో మినపప్పు కూడా కలిపి చేసుకునే పూరి అనమాట. ఇది నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు బ్రేక్‌ఫాస్ట్‌లోకి. అండ్ నేను ఆలు కర్రీ కూడా సింపుల్‌గా ఒక ఆలు కర్రీ చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. సో, ఈ 2 రెసిపీస్ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇలా చూస్తూ ఉంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తుంటే మంచి మంచి రెసిపీస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ప్రాసెస్ చూద్దాం. ముందుగా పూరికి హాఫ్ కప్ వరకు మినపప్పును మనం నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు నానబెట్టాలి. సో ఇప్పుడు నానిపోయిన తర్వాత దాంట్లో 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసేసి దాన్ని రుబ్బుకోవాలి. ఎటువంటి సాల్ట్ యాడ్ చేయకుండా రుబ్బుకోవాలి. సో ఇప్పుడు రుబ్బింది పక్కన పెట్టుకోవాలండి. సో నేను ఏంటంటే ఈ రుబ్బిన దాన్ని మనం ఏంటంటే ఒకసారి నూనెలోని వేయించుకోవాలి ఒక 5 మినిట్స్. అది నేను వీడియో తీయడం మర్చిపోయానండి. సో కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను, కానీ కెమెరా ఆన్ చేయలేదన్నమాట. తర్వాత చూస్తే కెమెరా ఆన్ చేసలేదు. సో అది ప్రాబ్లం, అలాగ అయిపోయింది. సో కానీ మీరు మాత్రం మినపప్పు రుబ్బు ఉంది కదా, దాన్ని కొంచెం ఆయిల్ వేసేసి జస్ట్ 5 మినిట్స్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మినపరుబ్బు కూడా ఏంటంటే కచ్చా పిచ్చాకు రుబ్బుకోవాలి. కొంచెం మినపప్పు కనిపించేటట్టే రుబ్బుకోండి. సో ఇప్పుడు ఆ విధంగా రుబ్బుకున్న దాన్ని కొంచెం 5 మినిట్స్ వరకు నూనెలో వేయించుకొని జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి దాన్ని జస్ట్ కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొంచెం వేడి మీద ఉంచితే సరిపోతుంది. సో ఇప్పుడు చల్లారిన తర్వాత రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ మినపరుబ్బు కూడా వేసేసి ఇప్పుడు ఈ పూరికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, మీకు ఇంకా కారం కావస్తే ఒక స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం ఏ విధంగా పూరికి పిండి కలుపుకుంటామో సో ఆ విధంగానే కలుపుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం మెత్తగా కలుపుకోవాలి. మనం పూరికి ఎలా కలుపుకుంటామండి, సో ఆ విధంగా మన గోధుమ పిండి పూరీలకి ఏ విధంగా కలుపుకుంటామో ఇది కూడా ఆ పూరి పిండిలా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని బాగా నిరుపుకోవాలండి. నిరుపుకున్న తర్వాత దీంతో మనం ఉండలు చేసుకోవాలి. మీకు పూరి పెద్దగా కావాలంటే పెద్ద పెద్ద ఉండలు చేసుకోండి. లేదు చిన్న సైజు పూరీస్ కావాలంటే మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా దాన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి. సో ఇది ఉండలు చేసేసిన తర్వాత దీన్ని మనం ఒత్తుకోవాలండి. మనం మన నార్మల్ పూరీలు ఏ విధంగా ఒత్తుకుంటామో వీటిని కూడా ఆ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఉండలని రెడీగా చేసి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు పూరీలు ఒత్తుకోవాలి. మనం ఏ విధంగా అయితే నార్మల్ పూరీలు ఒత్తుకుంటా ఆ విధంగా ఒత్తుకోవాలి. నాకు కొంచెం రౌండ్ షేప్‌లో రావడం కష్టం అండి. సో చాలా మందికి రౌండ్ షేప్‌లో వస్తాయి. సో ఆ విధంగా ఒత్తుకోండి. సో ఇప్పుడు అలా ఒత్తుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం పూరీలను ఏ విధంగా వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మన పూరీలు నార్మల్ పూరీలు ఏ విధంగా పొంగుతాయో ఇవి కూడా అలాగే పొంగుతాయండి. సో పొంగుతూ చాలా బాగా వస్తాయి. మెత్తగా కూడా వస్తాయి. చాలా స్మూత్‌గా కూడా వస్తాయి. గట్టిగా కరకరలాడినట్టు ఏమి రావు. స్మూత్‌గానే వస్తాయి. మన పూరీల టేస్ట్ లాగే ఉంటుంది. కాకపోతే కొంచెం మినపప్పు ఫ్లేవర్, మనం మినపప్పు యాడ్ చేసాం కదా, సో మినపప్పు ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. పూరీలతో పాటు మినపప్పు ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పూరీలని రెడీ అయిపోయాయి కదా, వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కూర ఏ విధంగా చేయాలో చూద్దామండి. సో మన దగ్గర ఓన్లీ బంగాళదుంపలు మాత్రమే ఉన్నప్పుడు ఏం కూర చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ కూర చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఇది చపాతీల్లోకి బాగుంటుంది, పూరీల్లోకి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. ఓన్లీ బంగాళదుంపలు మాత్రం ఉన్నప్పుడు ఈ కూర పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. పూరీలోకి, చపాతీ రెండులోకి బాగుంటుంది. సో ముందుగా బంగాళదుంపలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మనం పప్పు వేసుకుంటాం కదా, 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 3 వరకు వేసేసుకొని దాంట్లో బంగాళదుంపలు ముక్కలు వేసేసి మునిగినంత వాటర్ వేసి కూరకు సరిపడే సాల్ట్, కొంచెం పసుపు వేసి మూత పెట్టి వదిలేయాలి. సో కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే మన బంగాళదుంపలు ఉడికినట్టు అవుతాయి అనమాట. ఉడికిన తర్వాత 2 స్పూన్స్ శనగపిండిని కొంచెం వాటర్లో కలిపేసి దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన కొంచెం ముద్దగా అయిపోతే మనం కొంచెం పలుచగా అయినంత వరకు వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు 1 కప్ వరకు వాటర్ పడుతుంది. వాటర్ వేసేసి కొంచెం సేపు మూత పెట్టి వదిలేస్తే మనకి శనగపిండి మనం వేసాం కదా, అది పచ్చివాసన పోయి బాగా ఉడికినట్టు అవుతుంది. సో కొంచెంసేపు అయిన తర్వాత చూస్తే మన కూర అనేది కొంచెం ఉడికినట్టు అవుతుందండి. ఈ టైంలో కొంచెం కొత్తిమీరని యాడ్ చేయాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి వదిలేస్తే మనకి కూర ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. ఈ లాస్ట్లో మనం దింపే ముందు కూర ఆపేస్తాం అనుకునే టైంలోని ఒక నిమ్మకాయ ఉంటుంది, పెద్ద నిమ్మకాయ ఎంత సైజు ఉండాలి, పెద్ద సైజు ఉండాలి నిమ్మకాయ. సో ఆ నిమ్మరసాన్ని తీసేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసి మనం ఒకసారి కలిపేసుకొని కూర ఆఫ్ చేస్తే సరిపోతుంది.
సో ఈ విధంగా ఈ కూర చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఎప్పుడు తింటే అప్పుడు ఈ కూరని వేడి చేసుకోవచ్చు అనమాట. కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి కూర కూడా రెడీ అయిపోయింది కదా! ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంటే ఏ కూరలు లేనప్పుడు ఓన్లీ బంగాళదుంప ఉన్నప్పుడు మాత్రం చేసుకోవచ్చు ఈ కూర. సో ఈ కూరతోని ఈ పూరీలని సర్వ్ చేస్తే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్